మ్యామ్ కంగ్రాచ్యులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మాకు చాలా చాలా బాగా అనిపించింది చూడంగానే. అండ్ మీరు అన్నారు ఇందాక తమిళ్లో కాప్ కింద చేశారు అండ్ ఇందులో చేస్తున్నారు కదా. సో మీకు బాగా అనిపించింది ఏంటి ఈ స్టోరీ చెప్పంగానే? విచ్ ఎలిమెంట్ ఆర్ విచ్ పాయింట్ మీకు బాగా నచ్చిందంటే ఏం చెప్తారు? వన్ అండ్ ఓన్లీ పాయింట్, మోహన్ బాబు గారితో యాక్ట్ చేసి ఒక అవకాశం వస్తుంది అంది. దట్ వాజ్ మై 1-200, అదే దట్ వాజ్ మై రీజనింగ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ పైగా ఈ కథ నాన్నగారు తీసుకొచ్చారు నాకు. సో ఐ వాజ్ ఈవెన్ మోర్ ఎక్సైటెడ్ దట్ హీ సా మీ ఇన్ అ సర్టన్ వే, ఇన్ అ సర్టన్ రోల్. సో దట్ వాజ్ ద రీజన్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఇది కాంబినేషన్ కోసం మోహన్ బాబు గారిని తీసుకున్నారా, లేకపోతే స్టోరీ డిమాండ్ చేయడం వల్ల మోహన్ బాబు గారిని తీసుకున్నారా? నేను లైఫ్లో ఎప్పుడు బిలీవ్ చేసేది ఏంటంటే కాస్టింగ్ వల్ల 80% ఆఫ్ ద సినిమా అయిపోతుంది. హూ ఇస్ రైట్ ఫర్ ద రోల్. నేను నా లైఫ్లో ఎప్పుడు సినిమాకి తప్పు చేయలేదు. సో జస్ట్ బికాజ్ నాన్నగారు ఉన్నారు కదా అని నేను ఎన్ని సినిమాలు చేశాను, వచ్చి చెయ్యండి డాడీ అని ఎప్పుడూ అడగలేదు నేను. ఈ సినిమాకి ఆయన కరెక్ట్ అనిపించి ఆయన్ని అప్రోచ్ అయ్యి మీరు కూడా చేస్తారా అని ఆయన వెంటనే ఒప్పుకునే మనిషి కాదు. ఆయన 1కి 100 సార్లు ఆలోచిస్తారు. బట్ ఆయన దగ్గర నుంచి వచ్చింది కాబట్టి దెర్ వాజ్ ఆల్రెడీ అ రోల్ రిటన్ ఫార్ హిమ్. మిగతా కాస్టింగ్ అంతా మేమే చేసాం. అండ్ ఈ మధ్యకాలంలో ఒట్టి తెలుగు సినిమా కాకుండా వెన్ వీ వాంట్ టు అప్రోచ్ అ వైడర్ ఆడియన్స్, అందుకే ఆన్సాంబుల్ కాస్టింగ్ లాగా సముద్రకని గారు తమిళ్లో తెలుసు, చిత్రశుక్ల నార్త్లో తెలుసు, విశ్వంత్ ఇక్కడ చాలా సినిమాలు చేస్తూ ఉన్నారు. అండ్ సిద్దిక్ గారు హీఈస్ కన్సిడర్డ్ లైక్ అ గాడ్ ఇన్ మలయాళం. సో అందరూ ఒక పోస్టర్ మీద ఉంటే ఆ అందం చాలా డిఫరెంట్గా ఉంటుంది అని. మా మహేష్ అండ్ సురేష్ గారు వేర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. So we wanted to make an ensemble very interesting kind of a thriller అన్నమాట. మోహన్ బాబు గారు నో కాంప్రమైజ్ మ్యాన్ అంటారు. సెట్లో మీకు టఫెస్ట్ మూమెంట్ ఏంటని? ఎవ్రీ డే విత్ హిమ్ ఈస్ టఫెస్ట్ మూమెంట్. ఆయన యాక్ట్ చేసేటప్పుడు నేను ఊరికి ప్రొడ్యూసర్గాను ఒక యాక్టర్ ఒక డాటర్గాను వస్తే ఐ హ్యావ్ నా లైటింగ్ డబడబా అంటుందండి వాళ్ళు రెడీయా. సో అలా అనుకున్నప్పుడు నన్ను బాగా ప్యాంపర్ చేస్తారు. ఇది తీసుకొచ్చి పెట్టండి రా పాపకి, అది పెట్టండి, ఇది చేయండి, చైర్ సరిగ్గా వేయండి, ఇలా చేయండి. అసలు ఆ చూసుకోవడం ఎలా ఉంటుందో అది నాకు మనోజ్ దట్ ప్రయాణం సినిమా అప్పుడు మా డాడీ కంటే బాగా చూసుకున్నాడు నన్ను. మలేషియా తీసుకెళ్ళి ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్, బికాజ్ మా నాన్న చూసుకున్నట్టు ఎవరు చూసుకోలేరు అన్న ఫీలింగ్. బట్ ఒక షూటింగ్కి వెళ్ళినప్పుడు దట్ ఈస్ మనోజ్ కూడా అలా నాకు ఫస్ట్ టైం నా తమ్ముడు పెరిగిపోయాడు, హీఈస్ ఆల్సో బికమ్ అ మ్యాన్ అన్నది ప్రయాణం. అప్పుడు నేను అమెరికాలో ఉండేదాన్ని, నేను మలేషియా వచ్చాను మనోజ్ తోటి ఉందామని. నా ప్రతి మీలు షూటింగ్లో ఉంటూ కూడా అక్క ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరు తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఆ టేకింగ్ కేర్ అనేది ఐ ఎంజాయ్ ఇట్ అ లాట్. ప్రయాణం సినిమా వరకు నీకు క్లారిటీ రాలేదా నా గురించి? లేదు, యాజ్ అన్ యాక్టర్ అండ్ హౌ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ నాన్న, లైక్ ఐ ఫెల్, యు నో వాట్ ఐ మీన్. నోర్మై ఓ సారీ 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 కట్ అయిన తర్వాత చెప్తాను నీ సంగతి. బట్ ఈ సినిమా అప్పుడు ఆయన వచ్చి నా నచ్చలేదంటే నాకేమో ఫట్ఫట్, నాకేమో ఆయనకి నచ్చినా నచ్చకపోయినా నా మీటర్ తిరుగుతూనే ఉంటుంది కదా. ఆయనకి ఒక సీన్ ఒక రోజు నచ్చలేదు, నేను చేయనని వెళ్ళిపోయారు ఆయన. గుర్తుందా? నేను ఆయన ఏదో మాట్లాడేలోపు నేను వెళ్ళి కాల్ మీద పడుకున్నాను. వేరే కోపడిలోకి మేము వెళ్ళి కాల్ మీద పడుకుంటున్నాం.